రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. అనిషా ఆంబ్రోస్ హీరోయిన్ గా చిన్న సినిమాలు చేస్తుంది. అలాంటి ఈ హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశం కొట్టేసింది. కానీ అలా వచ్చిన అవకాశం ఇలా వెళ్లిపోయింది. ఆమె విషయంలో పవన్ మాట నిలబెట్టుకోలేకపోయాడు. దాంతో అనిషా ఆంబ్రోస్ చాలా నష్టపోయింది. ఇంతకీ ఈ హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ కి ఏంటి సంబంధం? అయితే అసలు కథలోకి వెళ్లాల్సిందే. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి ముందు సంపత్ నంది దర్శకుడిగా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ మాట మీద 2 ఏళ్లు ఇంకో సినిమా ఒప్పుకోకుండా ఎదురు చూశాడు సంపత్. కానీ మాట తప్పిన పవర్ స్టార్ ఆ అవకాశం బాబీకి ఇచ్చాడు. అయితే ఏమైంది? ఈవేళ రచ్చ లాంటి సినిమాలు అప్పటికే తీశాడు. కొంత గ్యాప్ వచ్చిన రవితేజతో బెంగాల్ టైగర్ తీసి మంచి హిట్ అందుకున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ లో ముందు హీరోయిన్ గా అనిషాని అనుకున్నారట. ఆమెను ఫిక్స్ చేశారు. చివరికి మరో సినిమా ఒప్పుకోవద్దు అని కండిషన్ పెట్టారట. చాలా పెద్ద హీరోయిన్ అయిపోతానన్న అనిషాకు ఎదురు దెబ్బ తగిలింది. పవర్ స్టార్ మళ్లీ మాట తప్పాడు. అనిషాని తీయడానికి కారణం కూడా చెప్పకుండా తీసేసి కాజల్ని తీసుకొచ్చాడు. 8 నెలలు పవన్ కోసం మరో సినిమా ఒప్పుకోకుండా కనీసం ప్రయత్నం కూడా చేయకుండా ఉన్న అనిషా ఆ తర్వాత తెలుసుకోలేకపోయింది. ఆ విషయాన్ని స్వయంగా తానే మీడియా ముందు బయటపెట్టింది. మొత్తానికి ఇప్పుడు ఈ హీరోయిన్ ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ సినిమాతో మన ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో అయినా ఈ హీరోయిన్ కి మంచి అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.